హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, ఈ రోజు మన కోసం బెస్ట్ రెసిపీని అయితే తీసుకొచ్చాను. అదేంటంటే పచ్చి రొయ్యలు కోడిగుడ్లు కర్రీ. నిజంగా ఈ కాంబినేషన్ ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉంటారు ఫ్రెండ్స్. చాలా అయితే చాలా బాగుంటది. టేస్ట్ ఏంటి, ఆ కాంబినేషన్ ఊహించుకుంటేనే నోట్లో లాలజలం వచ్చేస్తుంది. ఎందుకంటే అంత చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మేము చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నాము, స్కిప్ చేయకుండా చూడండి. సో ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి. నేరుగా మన వీడియోస్ మీ మొబైల్లో ఒక నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి. సో ఈ రెసిపీ స్పెషల్ ఏంటంటే మా సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు వచ్చి ఈ ప్రాన్స్ అయితే మనకి ఇచ్చారు. వాటిని శుభ్రంగా క్లీన్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు రెసిపీలో కావాల్సిన అన్ని కోడిగుడ్లు, కరివేపాకు, పచ్చి రొయ్యలు ఫ్రై చేసుకున్నవి, సో పచ్చిమిర్చిలు, తర్వాత నిమ్మకాయ సెంజంత చింతపండు, గరం మసాలా, ధనియాల పౌడర్, ఉల్లిపాయ పేస్ట్, తర్వాత టమాటా పేస్ట్, ఆనియన్, ఆయిల్, ఇవన్నీ సపరేట్గా దేనికి దానికి మనం ప్రిపేర్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు కోడిగుడ్లో ఉన్న పైన పెంకిని తీసి సో దానికి చాకు అయితే మనం ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఇలాగా అప్పుడు మనం ఫ్రై చేస్తున్నప్పుడు మసాలా అయితే వెళ్తుంది. అందుకనే ముందుగా మనం చింతపండులో వాటర్ వేసుకుని నానబెట్టుకుందాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయిని అయితే పెట్టుకుందాము. ఒక కడాయిని పెట్టుకున్న తర్వాత 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని తర్వాత ఈ ఆయిల్లో ఈ కోడిగుడ్లని ఒక్కొక్కటి పెట్టుకుంటా దానిపైన ఒక స్పూన్ పసుపు వేసుకుని మొత్తం గరిటితోటి బాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ మసాలా అనేది అందులోకి వెళ్తుంది. సో జస్ట్ బేబీ గోల్డెన్ వస్తే చాలు వాటిని ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ కాంబినేషన్ నచ్చిన వాళ్ళు, ఈ కాంబినేషన్ ఆల్రెడీ మీరు చేస్తే ఇంకా వేరే ప్రాసెస్లో చేస్తే బాగుంటుంది అన్న వాళ్ళు కింద అయితే కామెంట్ చేయండి. మేమైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాం. టేస్ట్ కూడా చాలా అద్భుతంగా అయితే ఎక్సలెంట్గా అయితే కుదిరింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ గుడ్లని సపరేట్ చేయాలి ఒక బౌల్లోకి. వీటిని గరిటతో అటు ఇటు తిప్పుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు వీటిని బ్రౌన్ కలర్ వచ్చింది, బేబీ బ్రౌన్ కలర్ అయితే వచ్చిన తర్వాత వీటిని సపరేట్గా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. ఇలా సపరేట్గా తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో చిటికెడంత జీలకర్ర, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకుని మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకుని బాగా గరిటతోటి మొత్తం అంతా తిప్పుకుందాము. ఇదంతా సిమ్లోనే ప్రాసెస్, ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకుందాము. సో ఇలాగా గరిటతోటి మొత్తం అంతా తిప్పుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇలా ఫ్రై చేసుకుంటూ మూతనైతే క్లోజ్ చేసేసుకుందాం. ఇప్పుడు మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఒకసారి చెక్ చేసుకుందాము. ఆనియన్స్ని ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు సో చూసారా, ఈ టమాటా పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా ఒకసారి తిప్పేసుకుందాం ఫ్రెండ్స్ గరిటతోటి. సో మొత్తం గరిటతోటి మొత్తం అంతా కలిసేలాగా మొత్తం ఒకసారి తిప్పేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి క్లోజ్ చేసుకుందాము. మళ్ళీ తీసి మనం చీల్చుకున్న 4-5 పచ్చిమిర్చిని వేసేసుకుందాము. ఇలా వేసుకుని మళ్ళీ ఒకసారి గరిటతో తిప్పుకొని మళ్ళీ క్లోజ్ చేసుకుని ఒక 2 మినిట్స్ తర్వాత తీసి ఒక స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఘాటుకి సరిపడా కారం ఇవన్నీ వేసి మళ్ళా గరిటతోటి మొత్తం అంతా ఇలా పేస్ట్ లాగా అయితే కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇలా కారం ఒకసారి మళ్ళా ఇలా ఆనియన్లో ఇలా ఫ్రై చేస్తుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో ఇప్పుడు మనం గ్రేవీకి సరిపడా మనం ఇప్పుడు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఈ ఫ్రాన్స్ని, ఈ రొయ్యలను కూడా ఇందులో వేసేసుకుని కోడిగుడ్లను కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా కోడిగుడ్లను కూడా వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకుందాము. చూసారా ఫ్రెండ్స్, గ్రేవీ అయితే చాలా బాగుంది చూడటానికి.
సో ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ బయటికి రిలీజ్ అయితే మనకి కర్రీ అయితే అయిపోతుంది. సో అంతకన్నా ముఖ్యంగా మన ఫేవరెట్ ఏంటంటే కొల్లేరు ప్రాంతంలో మన చింతపండు పులుపు అనేది కావాలి. సో చింతపండు పులుపుని వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇలా మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుని మూతను పెట్టుకుని ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అయిన తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా గరం మసాలా వేసుకుంటే ఆ స్మెల్ అనేది అద్భుతంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆ స్మెల్ చూస్తూనే ఇంకా మనకి ఎప్పుడు కర్రీ అవుతుందా అని చూస్తున్నాం ఫ్రెండ్స్. అలాగా గరం మసాలా వేసి కొత్తిమీర చల్లుకోండి. అబ్బబ్బబ్బా, కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మామూలుగా ఉంటుంది ఇంకా. సో ఆయిల్ బయటికి రిలీజ్ అయిన తర్వాత మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందాము. చూసారా, కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం. ఇంకా ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి ఈ కోడిగుడ్లు పచ్చి రొయ్యల కర్రీని వడ్డించుకొని ఒక్కొక్క ముద్ద తింటుంటే ఆ ఫీలింగే వేరు కదా ఫ్రెండ్స్. పైగా చల్లని వాతావరణం, వర్షం పడుతుంది, మనం ఇంటి దగ్గర ఈ కర్రీ చేసుకొని ఇలా తింటుంటే ఇంకా అంతకన్నా ఇంకేముంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, మీ ఇంట్లో కూడా ఇలాంటి రెసిపీలు ఈ టైంలో ఈ సీజన్లో చేసుకుంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ చూసి వెళ్ళిపోకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే వేసుకున్నాము. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో అయితే చూసేద్దాం. ఇలా వేడి వేడి రైస్లో కొంచెం గ్రేవీ, తర్వాత ఒక రొయ్య, ఒక కోడిగుడ్డు ముక్కలు ఇలా తీసుకుని కలుపుకుని తింటే అబ్బా ఏముంటుంది ఫ్రెండ్స్. బాబా, చాలా బాగుంది. చాలా అంటే చాలా రుచిగా ఉంది. ఇలా కోడిగుడ్లు పచ్చిరొయ్యలు ఫేవరెట్స్ ఎవరు ఉంటే కిందైతే కామెంట్ చేయండి. బాబా, చాలా అంటే చాలా బాగుంది. ఇలా కోడిగుడ్డుని గిల్లుకుని ఒక రొయ్యని పెట్టుకుని ముద్దలో అంటే ఒక్కొక్క ముద్దకే ఆ ఫ్లేవర్ అనేది తగులుతుంటే చాలా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది.